బూసిపాట్ల కిత్త మాది. నేను ఈ టెంపుల్కి ఆడపడుచుని, వీళ్ళకి ఆడపడుచుని, నేను ఆడబిడ్డని. నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటా టెంపుల్కి. చాలా గ్రాండ్గా జరుగుతుంది. నేను ఇక్కడికి కంటిన్యూగా 3 years నుంచి వస్తున్నా, అంతకుముందు ఎప్పుడు రాలేదు. మా డాడీ చనిపోయినప్పటి నుంచి నేను వస్తున్నా. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను ఇందులో మిశ్రమ వంశం ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా కల్చర్ అంటే మా కల్చర్ ఏంటిది, మాకేంటిది అనేది ఈ టెంపుల్ అనేది ముందు తరాలకు చూపిస్తూ ఉంటుంది. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటా. మళ్ళీ ఎక్కడెక్కడ ఏ విలేజెస్లో ఉన్నా, ఎంత దూరం ఉన్నా కూడా ఈ జాతర అప్పుడు అందరు వచ్చి ఇక్కడ ఉండి ఒక్కటే ఫ్యామిలీగా అందరు కలిసిమెలిసి జాయింట్గా అయ్యి వండుకొని తిని హ్యాపీగా ఉండి వెళ్తారు. వేరెవరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనకనేది ఒక వంశవృక్షం. అప్పుడు మనకి కింద వేర్లు ఉంటాయి, అవి మనకి తెలిసి ఉంటే, అది తెలిస్తే మన చరిత్ర అనేది మనకు తెలిస్తే అందులో నుంచి తీసుకొచ్చి పలానా కిత్త అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మా ఫ్యామిలీలో జాయింట్ చేస్తారు. వాళ్ళని జాయింట్ చేసి అందరినీ కలిపేసి, సో ఇది మన ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళని పరిచయం చేసి కలిపేసుకొని హ్యాపీగా వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళకి అన్నీ చూపించి అన్నీ నేర్పించి వాళ్ళకి మన కల్చర్ ఏంటి, మన హిస్టరీ ఏంటి, మన వంశవృక్షం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎట్లా ఉంటుంది అన్నీ చెప్పేసి వాళ్ళకు కూడా మోటివేట్ చేసి పంపిస్తారు. 22 పొయ్యిలు పెడతారు. ప్రతి కిత్త వాళ్ళు అందరూ కలిసి వచ్చి అదే ఒక్క కాడనే వంట చేసుకో, మళ్ళీ సపరేట్గా మేము లోపల వంట చేసుకుంటాం, మేము తింటామని కాకుండా ఇక్కడ వచ్చి ఇక్కడే వంట చేసుకొని ఇక్కడ నుంచే తీసుకువెళ్ళి వాళ్ళ ఇండ్లలో వాళ్ళు తినేస్తారు. వేరే దగ్గర వండుకోవడం, మేము బయట నుంచి తెచ్చుకుంటాం అట్లాంటివి ఏముండవు. ఒకే దగ్గర వండుకుంటారు, అందరు కలిసి వండుకొని అందరు తీసుకెళ్ళి హ్యాపీగా తినేస్తారు. అంటే మా దగ్గర జొన్నతోని జొన్న గట్క చేస్తారు. కొన్నిట్లలో ఏంటి అంటే రైస్ లాగా ఉప్మాలా చేసేసుకుంటారు. ఓన్లీ మా దగ్గర ఏంటి అంటే లడ్డూలు చేస్తారు. ఓన్లీ మా దగ్గర స్పెషల్ లడ్డు మేము బూసిపాట్ల అంటారు, మాది బూసిపాట్ల. మా దగ్గర లడ్డూస్ చేస్తారు. ఓన్లీ మా దగ్గర మాత్రమే ఆ లడ్డూస్ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఉప్మాలాగా చేసేసుకొని తినేస్తారు. ప్లస్ పప్పు చేస్తారు, టమాటా పప్పు చేసేసి అందరికీ సపరేట్ చేసి డివైడ్ చేసి ఇస్తారు. ఇంత చిట్టె ఉంటుంది. మనం వీటిని చిట్టెతో మనం ఎంత గట్క అనేది ఇస్తే అట్లా లడ్డూలు చేసి మనం ఎన్ని చిట్టెలు ఇస్తే అన్ని లడ్డూలు ఇస్తారు. మిగిలిన వాటిని మళ్ళీ అందరికీ సపరేట్ చేస్తూ పంచుకుంటూ వెళ్ళిపోతారు. వేడి మీదనే ఇట్లా ఒత్తేస్తారు లడ్డూలు చేస్తే వేడి. మళ్ళీ దాన్ని మనం ఇలా ఊదకూడదంట, వేడి మీద చేసేటప్పుడు తప్పు అంటారు. సో మొక్కేసుకొని ఏం కావద్దని చెప్పి దేవుడి మీద భారం వేసేసి లడ్డు చేసేది. అందరు కలిసి వస్తారు. కానీ 24 కితలు ఉంటాయి. అయితే అందరూ ఎన్ని కితలు ఉన్నారు అన్ని కితల్లో అందరు కలిసి ఒకటే జాగాలు ఇక్కడ చేస్తారు. ఇక్కడ దొడ్డి అంటారు కదా మా ఇక్కడ ఉండేది. అందరు కలిసి ఒకటే జాగా చేసి వంట చేసి అక్కడ తీసుకుపోయి బండ్ల దగ్గర తింటారు. ఇక్కడ లోపల తీసుకుపోయి తింటారు. 22 కితలు ఉంటాయి మావి. కానీ అందరిగా మొత్తం భోజనం ఒక జాగాలో కలిపి చేసి ఎవరి వాళ్ళు పంచుకొని తింటారు. అది ఫస్ట్ నుంచి వచ్చింది, పూర్వకాలం నుంచి ఒక జాగా తినాలి. ఇక అప్పుడు ఎక్కడైనా ఉండని మా ఎక్కడ ఉంటే కూడా మా మిశ్రమ వంశం ఒక జాగాలో అవుతారు. ఇక్కడ వచ్చి అందరిగా ఎక్కడెక్కడో ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు కదా, అందరు కలిసి వచ్చి ఇక్కడ అందరు జమ చేసి ఒక జాగాలో వంట చేసి తింటారు. అక్కడ నుంచి ఊరు నుంచి కలిసి వాళ్ళతోటి అక్కడ నుంచి దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళతోటి కలిసి మరి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పూజ రోజునే ఇక్కడికి వచ్చి మళ్ళా రోజు ఇదే అన్నం
గట్కనే రుద్దుకుంటాం మేము. అన్నం చుక్క వండుకుంటాం కానీ సాయంత్రం అన్నము, ఇప్పుడేమో గట్క. అంటే చిట్టాతోటి కొలిసి నీకెంత కావాలా, కసలంలో ఎంతమంది ఉన్నారు అంత గట్క పొడి ఇస్తారు వాళ్ళు. జమ చేసి తెచ్చి ఇక్కడ ఒక తాటిని వంట చేస్తాం. మరి సిపాయి సర్దార్ పటేల్ అని ఉంటుంది మా కిత్త పేరు. ఇక్కడ మా వంశస్థులే ఇక్కడ వంట చేస్తారు, వాళ్ళ వంశస్థులు అక్కడ వంట చేస్తారు. వాళ్ళకు ఉంటుంది కిత్తలు అన్నారు. ఇక్కడ కిష్లాపూరు మా మిశ్రవంశీయులు 22 కిత్తలు ఉంటారు సార్. అయితే అందరూ కలిసి 22 కిత్తలు అంటే 22 పొయ్యిలు పెడతారు. అందులో అందరూ ఒకే ప్లేస్లో వంట చేస్తారు సార్. మళ్ళీ ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాత అందరూ పంచుకుంటారు సార్. అవును సార్, మేము అందరూ కలిసి గోవాడలో ఉంటారు. కిత్తలు ఉంటాయి కదా సార్, అందరూ ఇక పాటల కిత్త వాళ్ళు, కట్టడ కిత్త వాళ్ళు ఇట్లా వేరు ప్లేస్లో ఉంటారు సార్. అంటే కిత్తలు ఉంటారు కదా సార్, అయితే పాటల కిత్త వాళ్ళు ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు వాళ్ళు ఒకే ప్లేస్లో చేస్తారు సార్. కట్టడ కిత్త వాళ్ళు వేరే ఊరు నుంచి ఉంటారు కదా సార్, వాళ్ళకి వేరే పొయ్యి ఉంటుంది, వాళ్ళు వేరే ప్లేస్లో చేసుకుంటారు. తర్వాత అందరు పంచుకుంటారు సార్.